అనన్య కుట్రలన్నీ కూడా లహరి బయట పెట్టడంతో ఇక అనన్య రెండు చెంపలు వాయించి గొంతు పట్టుకొని ఆనంద ఉగ్ర రూపంతో వసే పాపిష్టిదానా, నీ పన్నాగాలేవి కూడా నేను పారనివ్వని. నా కోడలు నా ఇంటి మహాలక్ష్మి. నా ఇంటి మహాలక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గడప దాటనివ్వను. పదవి అంటూ అనన్య జుట్టు పట్టుకొని కోర్టుకి ఈడ్చుకొస్తూ ఉంటుంది. ఇక అలా ఆనంద అనన్యని ఈడ్చుకొస్తూ ఉండగా అనన్య ఇప్పుడు ఈ ఆనంద భైరవి చేతికి చిక్కితే నా గురించి నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని చెప్పి ఆనంద భైరవిని తోసేసి అనన్య అక్కడి నుండి పారిపోతుంది. ఇక ఆనంద అనన్యని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అమ్మ మనం ఇక్కడ లేట్ చేస్తే అక్కడ అన్నయ్య వదిన ఇద్దరు విడాకులు తీసేసుకుంటారు. త్వరగా కోర్టుకు వెళ్ళాలి, పదమ్మ, ఈ అనన్య సంగతి ఇంటికి వచ్చాక చూసుకోవచ్చు అని చెప్పి లహరి చెప్పడంతో, అవును లహరి, కరెక్ట్గా చెప్పావు, పదమ్మ కోర్టుకు వెళ్దామని చెప్పి ఆనంద పరుగున కోర్టుకు వస్తూ ఉంటుంది. మరోపాక కోర్టులో జడ్జి గారు, అమ్మ సరేనా, విడాకులు తీసుకోవడం ఇష్టమేనా? అసలు మీ భర్తతో ఎందుకు మీరు విడిపోవాలనుకుంటున్నారో, మీ భర్త మంచివాడు కాదా అని అంటూ ఉంటే, నా భర్త చాలా మంచివాడు జడ్జి గారు, కాకపోతే ఆయన వల్ల నేను మానసికంగా చాలా శిక్షని అనుభవించాను, అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. విడాకులు తీసుకోవడం మీకు ఇష్టమేనా అని దర్శని జడ్జి గారు అడుగుతూ ఉంటే, తన నిర్ణయమే నా నిర్ణయం జడ్జి గారు అని చెప్పి తన నిర్ణయానికి నేను అడ్డు చెప్పనని దర్శన్ అంటూ ఉంటాడు. ఒకసారి మీరిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకోవచ్చు కదా, నాకెందుకో మీరు కూర్చొని మాట్లాడుకుంటే మళ్ళీ కలిసిపోతారేమో అనిపిస్తుంది అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. దాంతో శరణ్య, వద్దు జడ్జి గారు, దయచేసి మాకు విడాకులు ఇప్పించండి. మొదటి నుండి ఆయనకు నేనంటే ఇష్టమే లేదు. నాతో ఎప్పుడెప్పుడు విడాకులు తీసుకోవాలా అని ఆయన ఎంతగానో ఎదురు చూశారు. అందుకే ఈ జీవితం నాకొద్దు, దయచేసి నాకు విడాకులు ఇచ్చేయండి అని శరణ్య బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో జడ్జి గారు, మీరిద్దరూ విడాకులు కావాలని మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. వెంటనే ఆ ఫామ్ మీద మీరు సంతకం చేయండి. ఇద్దరు సంతకాలు చేస్తే ఆ విడాకులు అయిపోయినట్టే అని జడ్జి గారు అంటూ ఉంటారు. దాంతో ముందుగా దర్శన్ శరణ్య వైపు ఎంతో బాధగా చూస్తూ, శరణ్య, నిజానికి ఈ విడాకులు తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ నాతో కలిసి ఉండలేనని నువ్వు అంత గట్టిగా చెప్తున్నావు, అంత బలంగా కోరుకుంటున్నావు. నువ్వే అలా కోరుకున్నప్పుడు నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. అందుకే ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తున్నాను అని చెప్పి దర్శన్ ఆ విడాకుల పేపర్స్ మీద సంతకం చేసేస్తాడు. ఆ తర్వాత పెన్ని శరణ్య చేతికి ఇస్తాడు. శరణ్య కూడా దర్శన్ వైపు బాధగా చూస్తూ, నన్ను క్షమించండి, విడాకులు తీసుకోవడం ఇష్టం లేకపోయినా లహరి జీవితం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నిజానికి మీరంటే నాకు ప్రాణం అని చెప్పి శరణ్య మీకు విడాకులు ఇచ్చినా సరే నేను మాత్రం జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేను అంటూ అలా ఎంతో బాధగా పేపర్స్ మీద సంతకాలు పెట్టేస్తుంది. ఆనంద్ భైరవి లహరి ఇద్దరు కూడా పరుగున కోర్టుకు వస్తారు. ఆనంద్ వచ్చేసరికి శరణ్య విడాకుల పేపర్స్ మీద సంతకం చేసేస్తుంది. ఇద్దరు విడాకుల కాగితాల మీద సంతకం చేసేశారు కాబట్టి ఇక మీకు విడాకులు అని జడ్జి గారు తీర్పు చెప్పబోతూ ఉంటే, ఒక్క నిమిషం జడ్జి గారు, వాళ్లకు విడాకులు ఇవ్వకండి అని ఆనంద అంటూ ఉంటుంది. మీరెవరండి అని జడ్జి గారు అడుగుతూ ఉంటే, దర్శన్ నా కొడుకు, శరణ్య నా కోడలు, వాళ్ళిద్దరూ తొందరపడి విడాకులు తీసుకుంటున్నారు, అందుకే జరగబోయే అన్యాయాన్ని ఆపడానికి నేను వచ్చాను అని చెప్పి దయచేసి ఈ విడాకుల్ని రద్దు చేయండి జడ్జి గారు అని చెప్పి ఇక దండం పెట్టి ఎంతగానో వేడుకుంటూ ఉంటుంది. వెంటనే అక్కడున్న నోటీసులను చించి పడేస్తుంది. అత్తయ్యగారు అని శరణ్య షాక్ అవుతూ ఉంటే, అవునమ్మా, నువ్వు ఎవరి జీవితం కోసమైతే ఇంతటి త్యాగానికి సిద్ధపడ్డావో లహరి మొత్తం కూడా నాతో చెప్పింది, అందుకే ఈ విడాకులు జరగకూడదు అని చెప్పి జడ్జి గారు దయచేసి ఈ విడాకుల్ని రద్దు చేయండి ప్లీజ్ జడ్జి గారు అని చెప్పి ఆనంద దండం పెడుతూ ఉంటుంది. అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటే, నువ్వు ఒక్క మాట మాట్లాడొద్దు శరణ్య అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో జడ్జి గారు,
వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటే అలాగే నేను తప్పకుండా ఈ విడాకుల్ని రద్దు చేస్తానమ్మా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇక దాంతో శరణ్యకు జరిగింది మొత్తం కూడా ఆనందే చెప్పడంతో అప్పుడు శరణ్య జడ్జి గారు, వద్దు జడ్జి గారు, నాకు నా భర్తతో విడిపోవడం అస్సలు ఇష్టం లేదు, దయచేసి మా విడాకుల్ని రద్దు చేయండి అని శరణ్య ఎంతగానో జడ్జి గారిని బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ కూడా శరణ్య చేసిన త్యాగాన్ని తెలుసుకొని, అవును జడ్జి గారు, నాకు కూడా నా భార్యకు విడాకులు ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు, కానీ నా భార్య నిజంగానే విడాకులు కోరుకుందేమో అనుకొని తన సంతోషం కోసమే నేను కూడా సంతకం పెట్టాను, నాకు కూడా విడాకులు అక్కర్లేదు అని దర్శన్ కూడా అంటూ ఉంటాడు. దాంతో జడ్జి గారు వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్యపోతూ, నా కెరీర్లో ఇప్పటి వరకు ఇటువంటి కేసు లేదు, విడాకులు కావాలని కోర్టుకు వచ్చి మళ్ళీ తిరిగి ఇలా విడాకులు వద్దని రద్దు చేసుకొని వెళ్ళిపోయిన జంటల్ని నేను ఇప్పటి వరకు చూడలేదు అని మీరిద్దరూ కలకాలం ఎప్పుడూ సంతోషంగా కలిసి ఉండాలంటూ జడ్జి గారు విడాకుల్ని రద్దు చేస్తున్నట్టుగా తీర్పు చెప్తారు. ఇక దాంతో ఆనంద ఎంతో సంతోషపడిపోతూ దర్శన్ని శరణ్యని దగ్గరికి తీసుకొని, దర్శన్, ఇకపై మీ కాపురానికి పట్టిన దుష్టగ్రహాన్ని నేను తరిమి కొడతాను, జీవితాంతం మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండేలాగా నేను చేస్తాను అని చెప్పి ఆనంద శరణ్యని దర్శన్ని వెంట పెట్టుకుని ఇంటికి వస్తుంది. ఇక శరణ్య దర్శన్ ఇంటికి వచ్చాక ఆనంద మీ ఇద్దరికి దిష్టి తీస్తానంటూ లోపలికి వెళ్ళి వాళ్ళకి దిష్టి తీస్తుంది. ఇక ఇదంతా చూస్తున్న లీలావతి, ఏమైంది ఆనంద నీకు, శరణ్య దర్శన్తో కలిసి ఉండాలని లేదని విడాకులు కావాలని ఇంటి నుండి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయిన శరణ్యని మళ్ళీ ఎందుకు ఇంటికి తీసుకొచ్చావని చెప్పి అంటూ ఉంటే, అక్క శరణ్య ఏమీ కావాలని ఇంటి నుండి వెళ్ళిపోలేదక్క, ఇదంతా కూడా ఆ అనన్య చేసిన కుట్ర అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఏమంటున్నావు ఆనంద నువ్వు అని చెప్పి లీలావతి షాక్ అవుతూ ఉంటే, అవునక్క, అనన్య మీ అందరి ముందు చాలా మంచిదానిలాగా నటించి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తూ ఈ కుటుంబంలోనే కలతలు రేపింది. దర్శన్ శరణ్య ఈరోజు విడిపోవాలనుకోవడానికి కారణం కూడా ఆ అనన్యే అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో ఆనంద మాటలకి లీలావతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నేను నమ్మలేకపోతున్నాను ఆనంద అని చెప్పి అంటూ ఉంటే, అవునక్క, నేను చెప్పేది నిజం, ఇన్ని రోజులు అనన్య ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈ ఇంటి పరువు పోతుందని, తను కూడా ఇంటి కోడలే కదా అని నేను మీకెవరికి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టకుండా క్షమిస్తూ వచ్చాను. కానీ ఈరోజు ఆ అనన్య ఎంతకు తెగించిందంటే లహరి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడనంతగా, చివరకు నేను లహరిని కాపాడడానికి వెళ్తే నన్ను కూడా కర్రతో కొట్టి చంపాలని చూసింది అని చెప్పి ఆ హంతకురాలకి ఈ ఇంట్లో చోటు లేదు అని ఆనంద్ అనగానే, అవును ఆనంద, నువ్వు చెప్పేది నిజమే, అది ఇన్ని రోజులు మమ్మల్ని ఇంతలా మోసం చేస్తుందని తెలియక ఎంతో మంచి అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా నా కొడుక్కి భార్యగా వచ్చిందని మేమంతా కూడా చాలా సంతోషించాము అని లీలావతి అంటూ ఉంటుంది. ఇకప్పుడు రోహిత్, పిన్ని, దాని అంతు ఇప్పుడే తెలుస్తాను, ఇంటికి వస్తుంది కదా, దాన్ని మెడ పట్టుకొని బయటకు గెంటుతాను, అలాంటి దానికి ఈ ఉమ్మడి కుటుంబంలో ఉండే అర్హత లేదు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. కొద్దిసేపటికి అనన్య ఇంటికి వస్తుంది. దాంతో అందరూ కూడా అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు. అందరూ నన్ను ఇలా చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ ఆనంద నా గురించి మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేసే ఉంటుంది అని చెప్పి నేను ఇప్పుడు ఏదో ఒక విధంగా యాక్టింగ్ చేసి మా ఆయన్ని, మా అత్తయ్యని ఒప్పించి రెచ్చగొడితే చాలు, మేము వేరు కాపురం పెట్టొచ్చు అని అనన్య ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక రోహిత్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావే అని చెప్పి అనన్యని నిలదీస్తూ ఉంటే, గుడికి వెళ్ళొస్తున్నానండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. లహరిని నువ్వు చంపాలనుకున్నావు కదా, నిజమేనా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు. దాంతో అనన్య, అయ్యో ఏంటండి మీరు మాట్లాడేది, నా ఆడపడిచిని నేనెందుకు చంపాలని చూస్తాను, అత్తయ్య గారు లహరి ఇద్దరు నా మీద ఏదో కోపాన్ని మనసులో పెట్టుకొని ఇలా మీకు అబద్ధం చెప్పారు అని అనన్య నటిస్తూ ఉంటుంది. ఇక చాలు నీ నటన, ఇక్కడ నీ మాయ మాటలకి ఇంకా మోసపోయే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి రోహిత్ అనన్య రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. రే రోహిత్, ఇటువంటి నీచురాలు ఈ ఇంట్లో ఉండడానికి, నీ భార్య స్థానంలో ఉండడానికి వీల్లేదురా
వెంటనే దాన్ని మెడ పట్టుకొని బయట గెంటు అని లీలావతి వసే నంగనాచి, ఇన్ని రోజులు మంచిదానిలాగా నటిస్తూ మా అందరినీ ఎంతలా మోసం చేశావే, నువ్వు చేసిన తప్పులకి ఈ ఇంట్లో ఉండే అర్హత కోల్పోయావు అని చెప్పి లీలావతి ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతుంది. పోవే పో అంటూ రోహిత్ కూడా అనన్య జుట్టు పట్టుకొని బయట గెంటేస్తూ ఉంటే గడప మీద అనన్య పడిపోవడంతో తన తలకి బలమైన గాయమైనట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక జస్ట్ చిన్న గాయమైతే డాక్టర్ కట్టుకట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అనన్య, నేను పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేయకపోతే నన్ను ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టేస్తారు, అలా జరగకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఏదో ఒక విధంగా ఈ ఇంట్లో తిష్ట వేయాలి, అప్పుడే ఈ ఉమ్మడి కుటుంబాన్ని దెబ్బ కొట్టగలను అని చెప్పి ఇక అలా చిన్నపిల్లలాగా పిచ్చి పట్టిందల్లాగా నటిస్తూ చప్పట్లు కొడుతూ ఎగిరి డ్యాన్సులు వేస్తూ ఎంతగానో నటిస్తూ ఉంటుంది. ఇక దాంతో కాంచన అనన్య చేసిన సైగలు చూసిన తర్వాత నా కూతురు పిచ్చిదైపోయింది, నా కూతురు పిచ్చి తవ్వడానికి కారణం మీరే, అన్యాయంగా దాన్ని బయటకు గెంటాలని చెప్పి మీరే దాన్ని తోసేశారు, మీ వల్లే దాని తలకు గాయమైంది, కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నా కూతుర్ని మీరు బయట గెంటడానికి నేను అస్సలు ఒప్పుకోను, నా కూతురికి బాగా అయ్యే వరకు ఇక్కడే ఉండనివ్వండి అని కాంచన అందరినీ కూడా బెదిరిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.